హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పావ్ బాజీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకుంటాము. ఈ ప్రాసెస్ చాలా ఈజీ. 10-15 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మనకి మెయిన్గా కావాల్సింది గ్రీన్ పీస్, ఇంకా వెజిటేబుల్స్ మనకి కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, ఆలుగడ్డ, గ్రీన్ పీస్ అంటే గ్రీన్ బఠానీ వేసుకుంటున్నాను. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి. మీకు కావాలంటే మీరు క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవన్నీ వేసి కుక్కర్లో వేసుకొని మనం వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చూసారు కదా, దాంట్లోనే కొద్దిగంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, నా దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉంది, అందుకే నేను అదే యూస్ చేస్తున్నా. మీ దగ్గర ఫ్రెష్ బఠానీ దొరికితే మీరు అది యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎండు బఠానీ ఉన్నా కూడా నైట్ అంతా సోక్ చేసేసి బాయిల్ చేసుకోవచ్చు. లేదంటే 4 to 6 అవర్స్ సోక్ చేసినా సరిపోతుంది. మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఈలోపు మనకి కావాల్సిన ఆనియన్, టమాటో, నేను క్యాప్సికమ్ ఇక్కడే పోపులో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందాక ఉడికిచ్చిన దాంట్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడే సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఆనియన్స్ అవన్నీ చాలా సన్నగా తరుక్కోవాలి. నేనైతే ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, మిర్చి యూస్ చేస్తున్నాను ఇప్పుడు. మీకు కావాలంటే క్యారెట్ తురుము కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత సన్నగా చాప్ చేసుకుంటే ఫాస్ట్గా వేగిపోతుంది. టమాటో కూడా అంతే, చాలా సన్నగా చాప్ చేసుకోండి. ఇవన్నీ చాప్ చేసుకొని రెడీగా పెట్టుకొని మనం పోపు చేసుకోవచ్చు. బాజీ రెడీ చేసుకోవచ్చు. ఇలా సన్నగా తరుక్కోండి. ఇది ముంబై స్ట్రీట్ స్టైల్ ఫుడ్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా ఇంట్లోనే ఒకసారి చేసి పెట్టామంటే బయటకి వెళ్ళి తినాలి అని పిల్లలు అడగరు, ఇంట్లోనే చేయమని అడుగుతారు. సింపుల్ ప్రాసెస్ కాబట్టి మనకు వీలైనప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా ఇస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. మనం బ్రేక్ఫాస్ట్కి వాళ్ళకి స్కూల్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. దీనికి మనం మెయిన్గా బటర్ యూస్ చేస్తాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకుందాము. అది కొంచెం కరిగాక జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. నేను చాప్ చేసుకున్న గార్లిక్ యూస్ చేస్తున్నాను, వెల్లుల్లి. కొంచెం ఇలా వేస్తే బటర్లో వేగితే ఇది టేస్ట్ బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా వేగాలి, కొంచెం బాగా బ్రౌన్ కలర్ అవ్వాలి. అయ్యేదాకా వేపుకున్న తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. తర్వాత నేను చాప్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వేగడానికి 5 to 10 మినిట్స్ పడుతుంది. మీరు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ వేపుకోవచ్చు. నేను క్యాప్సికమ్ వేగాక టమాటో వేసేసుకుంటున్నాను. ఇది వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి తొందరగానే అయిపోతుంది. మీరు హైలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, కాకపోతే కలుపుతూ ఉండండి మాడిపోకుండా. మనం ఆల్రెడీ బాయిల్ చేసిన వెజిటేబుల్స్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి, సరిపోకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక 2 మినిట్స్ బాగా వేగిపోవాలి. ఈలోపు మనకి వెజిటేబుల్స్ బాయిల్ అయిపోయి ఉంటాయి, అది చూసేద్దాము. చూసారు కదా, ఇలా చక్కగా బాయిల్ అయిపోయింది. వీటంతా స్మాష్ చేసేయాలి, మిక్సీలో వేయకండి, ఇలా స్మాషర్తో స్మాష్ చేయండి. మీకు ఇది లేదు అంటే ఒక్కసారి మిక్సీలో వేసుకొని వదిలేసేయండి, బాగా పేస్ట్ లాగా చేయొద్దు. దీంతో చక్కగా స్మాష్ చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఇదే ఉంది, దీంతో చేస్తున్నాను. చూసారు కదా, ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ కూడా వేగిపోయినాయి కదా, మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు స్మాష్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. చూసారు కదా, ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఏం పెద్ద పని ఏమి ఉండదు, చాలా ఈజీ. మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుందాము, మరీ ఎక్కువ కూడా వేయకండి. ఇప్పుడే దీంట్లో కారం, మసాలా, ధనియా పౌడర్, సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకుందాం. జీరా పౌడర్, మీ దగ్గర ఉంటే పావ్ భాజీ మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇది ఎక్కువ టైం ఏం పట్టదు,
ఒక 2 మినిట్స్ మంచిగా వేగితే సరిపోతుంది. మీకు కావాలంటే హైలో పెట్టుకొని వేసుకోండి. మీరు వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. దీంట్లో కాస్త కొత్తిమీర వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత మళ్ళీ ఇదంతా స్మాషర్తో ఒక్కసారి స్మాష్ చేసుకుందాం. ఇది ఎంత మంచిగా స్మాష్ చేస్తే అంత బాగుంటుంది, తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇలా చక్కగా స్మాష్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అంతా స్మాష్ అయిపోతాయి. అయిపోయింది. ఇలా ఉడికితే చాలు. టెక్స్చర్ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంకా వాటర్ అదంతా ఏం పట్టదు. దీంట్లో ఫైనల్గా కొంచెం బటర్ యాడ్ చేసుకుందాము. దీంట్లో మనం బటర్ మాత్రమే యూజ్ చేస్తాం, సో అందుకే బటర్ టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కొంచెం నిమ్మకాయ రసం వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసుకుందాము, లేదంటే మళ్ళీ చేదొస్తుంది. ఒకసారి కలిపేసుకుందాము. తర్వాత మనకు కావాల్సిన పావ్ బాజీ బ్రెడ్ తీసుకుందాము. చూసారు కదా ఎలా వచ్చిందో, ఈ మాత్రం సరిపోతుంది. ఇది చాలు. ఇది పక్కకు తీసేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం పావ్ బాజీ బ్రెడ్ తీసుకుందాము. బన్స్ కొంచెం మధ్యలోకి కట్ చేసుకొని దీనిపైన బటర్ అప్లై చేసుకుందాం ప్యాన్ పైన. ఇది కూడా బటర్తోనే వేపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, పెద్ద ఎక్కువగా ఏం వేపక్కర్లేదు దీన్ని. కొంచెం అలా మిక్స్ చేస్తూ, చూసారు కదా ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. నేను ఇంకో సైడ్ కూడా ఒక 1 మినిట్ పెట్టేసి ఇంకో ఆఫ్ చేసుకుంటాను, సరిపోతుంది. అయిపోయింది. ఇది మనం తీసేసుకొని సర్వ్ చేసుకుందాము. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. మనం ప్లేట్లో బాజీ వేసుకుందాము. అలాగే ఆనియన్స్ అండ్ నిమ్మకాయ కూడా వేసుకుందాము. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆనియన్స్ మాత్రం వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, రెడీ అయిపోయింది మన రెసిపీ. వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.